Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. కడెం కళ తప్పి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు భారీ వరదలతో మహోగ్ర రూపాన్ని చూపిన కడెం ప్రాజెక్ట్ నేడు నీళ్లు లేక ఎడారిగా మారిపోయింది. మరమ్మతులకు నోచుకోక స్పిల్వే లీకేజ్లతో డెడ్ స్టోరీకి చేరింది. 100 ఏళ్ల చరిత్రలో తొలిసారి కడెం ఆయకట్టులో క్రాప్ హాలిడేని ప్రకటించడం సంచలనంగా మారింది. 2 ఏళ్లుగా వరద కష్టాలను ఎదుర్కొని ఇక సాగుకు నీళ్లివ్వలేనంటూ కడెం చతికిలబడింది. మరమ్మత్తుకు నోచుకోక సమస్యల సుడిగుండంలో చిక్కుకుని నీటిని ఒడిసి పట్టలేక కడెం ప్రాజెక్టు చేతులెత్తేసింది. గతేడాది వరుసగా వచ్చిన వరదలు కడెం ప్రాజెక్టును మింగేసినంత పనిచేశాయి. గతేడాది 6 లక్షల క్యూసెక్కుల భారీ వరదల దెబ్బకు ప్రాజెక్టు భారీగా డ్యామేజ్ అయింది. అయితే తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టి వదిలివేయడంతో కడెం ఖాళీ అయిపోయింది. అంతటి మహోగ్ర వరదలను తట్టుకున్న కడెం ప్రాజెక్ట్ ఈ యాసంగి సాగుకు చుక్క నీరు అందించలేనంటూ చేతులెత్తేసింది. వరద తర్వాత పైపైన మరమ్మతులు చేసి వదిలివేయడంతో స్పిల్వేలు లీకై నీరంతా గోదావరి పాలై డెడ్ స్టోరేజికి చేరింది. దీంతో ఈ ఏడాది యాసంగి పంటకు సాగునీరు ఇవ్వలేమంటూ ప్రకటించింది అధికార యంత్రాంగం. ఈ ప్రకటనతో 6 మండలాల్లోని 124 గ్రామాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కడెం ఆయకట్టు కింద 65,000 ఎకరాల్లో పంట సాగుకు చుక్క నీరు లేకుండా పోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద జలాశయంగా రైతాంగం కష్టాలు తీర్చిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలపోతోంది. ఈ ఏడాది సాగునీటి కటకటను ఎదుర్కొంటోంది. మరోవైపు కడెం వాగుపై పాండ్వాపూర్, పెద్దబెల్లాల్ గ్రామాల సమీపంలో 2 చెక్డ్యాంలు నిర్మించాలన్న రైతుల డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. ఏ సంవత్సరం కూడా ఈ పరిస్థితి లేదు, కానీ ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణమంతా అధికారుల నిర్లక్ష్యమే. అధికారుల నిర్లక్ష్యం మూలంగా అన్ని నీళ్లను ఆపలేకపోవడం, డ్యామ్ కెపాసిటీ దానికి రిపేర్లు చేయించి అది ఆపుకోలేని పరిస్థితిలో మరి అది గేట్లు ఊలిపోవడం కానీ గేట్లు లేవకపోవడం వల్ల ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయి మరి ఈరోజు రైతులకు కంటికి నీరు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. గత 4-5 సంవత్సరాల నుండి లేని పరిస్థితి మరి ఈ సంవత్సరం వచ్చిందంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యము. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 683 అడుగులు ఉండగా జలాశయంలో కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. గతేడాది ఆయకట్టు కింద ఖరీఫ్లో 45,000 ఎకరాలు సాగు చేయగా ప్రస్తుతం 2,000 ఎకరాలు కూడా సాగు కాలేదు. కడెం ఆయకట్టు కింద పత్తి, వరి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేస్తోండగా ఈ ఏడాది సాగునీరు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈసారి జలాశయంలో నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోవడంతో వరద గేట్లను మరమ్మతు చేసేందుకు మంచి అవకాశం కలిగింది. రెండో పంటకు నీరిచ్చే అవకాశం లేనందున కావలసిన మరమ్మతుల్ని ఇప్పట్నుంచే ప్రారంభిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 18 వరద గేట్ల రూలర్స్ మార్చడం, రోప్స్ మార్చడం, కౌంటర్ వెయిట్లు తయారు చేసి బిగించడం, మోటార్లు మరమ్మత్తు, విద్యుత్ తీగలను మార్చడం లాంటి పనులు చేపట్టవలసింది. ఆలస్యం చేయకుండా పనులను త్వరగా చేపడితే రాబోయే వర్షాకాలంలో వరదల వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటుందని, త్వరగా మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.